మావా జైలర్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈ జైలర్. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా 1.5 year కూడా కాలేదు. అప్పుడే అనౌన్స్మెంట్ టీజర్ అయితే రావడం జరిగింది జైలర్ 2 నుంచి. అవునా నిజమా? అవును నిజమే. ఏంటి మీరు ఇంకా చూడలేదా టీజర్? వెంటనే చూసేయండి. గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉందన్నమాట టీజర్. ఇంకా జైలర్ 1 మూవీ మైండ్ లోంచి వెళ్ళక ముందే అప్పుడే జైలర్ 2 వస్తుందంటే నమ్మలేకపోతున్నాను నేను అసలు. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనిరుద్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఈ సినిమాలో. మన టాలీవుడ్ లో తమన్ ప్లస్ బాలయ్య ఎలాగో అక్కడ అనిరుద్ ప్లస్ సూపర్ స్టార్ రజనీకాంత్ అలా అన్నమాట. అయన్నొద్దు పాయింట్ కి రా. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అయితే జైలర్ 1 మూవీలో ఇద్దరు పెద్ద హీరోలు మనకు కెమియో రోల్ లో కనపడడం జరిగింది కదా. వాళ్ళు ఎవరెవరు? ఒకరు వచ్చేసి మన కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్ గారు అండ్ ఇంకొకరు మన మలయాళం ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ గారు. వీళ్ళిద్దరూ మనకు జైలర్ 1 సినిమాలో కెమియో రోల్ లో కనపడడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే జైలర్ 2 సినిమాలో మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఇద్దరు పెద్ద హీరోలు కెమియో రోల్ చేస్తున్నట్టు బయటికి లేటెస్ట్ గా న్యూస్ రావడం జరిగింది. వాళ్ళెవరో తెలుసుకోవాలని ఉందా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు. అవును మా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నారు. అండ్ ఇంకా సెకండ్ వచ్చేసి మన టాలీవుడ్ నటసింహం బాలేబాబు కూడా ఈ సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నట్టు బయట స్ప్రెడ్ అవుతుంది అనమాట న్యూస్. ఒక్కవేళ ఈ న్యూస్ గా నిజమైతే మన తమిళ ఇండస్ట్రీకి పండగ అనమాట. మన తమిళ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ 1000 కోట్లు కొట్టే సినిమా ఇదే అవుతుంది అప్పుడు. అండ్ ఆల్సో ఇంకో విషయం స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే మన కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఉంది కదా, తను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు బయట రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ అప్డేట్స్ అన్ని వింటుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. సో ఈ అప్డేట్స్ మీద మీ రియాక్షన్ ఏంటో వెంటనే కామెంట్ అయితే చేసేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. వెంటనే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే ఒక డిస్లైక్ కూడా చేయండి, ఏం పర్వాలేదు. ఈ వాటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.